హలో అండి, ముందుగా అందరికీ నాగు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో అంటే భగవద్గీత పారాయణంలో దివ్య జ్ఞానంలో 12వ శ్లోకం గురించి అయితే ఈరోజు చెప్పుకోబోతున్నామండి. శ్లోకంలోకి వెళ్లే ముందు అంటే ఈ కార్తీక మాస విశిష్టతను మీకు అందరికీ తెలిసిందేదే. ఈరోజు కూడా మీరు ఆధ్యాత్మికతను ఎంచుకోవడానికి మంచి మార్గం అని చెప్పొచ్చు. అది శివారాధన కావచ్చు, కృష్ణారాధన కావచ్చు, మీరు ఏ దేవుణ్ణి ఎంచుకున్నా పర్వాలేదు. ఆరాధన విషయంలో లేట్ చేయకుండా ఆధ్యాత్మికతగా వెళ్ళడానికి దారినైతే వెతుక్కోండి అని మళ్ళీ చెప్పడం అయితే జరిగింది. ఈ వీడియోని అయితే నలుగురికైతే షేర్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదివరకే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే కనీసం పూర్తి వీడియోని చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే అప్పుడే నేను వివరించిన శ్లోక వివరణ మీకు అర్థమవుతుంది. అర్థం చూస్తే భగవద్గీత గురించినే కాదు, ఏ ఒక్క వీడియోలో ఉన్న మాహితిని మీరు కరెక్ట్గా క్యాచ్ చేయలేరన్నమాట. కాబట్టి పూర్తిగా వీడియోని చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక శ్లోకంలోనికి అయితే వెళ్దామండి. అకామ సర్వకామో వా మోక్షకామ ఉదారతి తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం పరం. కోరికలు లేకపోయినా భక్తుల స్థితి అంటే కామ్యకర్మ ఫలాలు కోరినా లేదా మోక్షమును కోరినా మనిషి కృష్ణ భక్తి భావనలోనే పరిసమాప్తమయ్యే సకల పూర్వత్వం కొరకు శాయశక్తుల భగవంతుడినే అర్థించాలి. అంటే ఇక్కడ మనకి కోరిక లేకపోయినా మనకి అవి కావాలి, ఇవి కావాలి, ఇలాంటి జన్మని మనం అనుభవించాలి అనే కొందరికి కోరికలు అయితే ఉండవండి. కాకపోతే అలాంటి వాళ్ళు కూడా కృష్ణ భక్తి భావనలోనే పరిసమాప్తమయ్యే సకల పూర్వతం కొరకు శాయశక్తుల భగవంతుడినే అర్థించాలి. అంటే వాళ్ళ ఒక జీవితాన్ని అనుభవించిన శైలిని కూడా మనం కృష్ణ భక్తిలోనే వ్యక్తపరచాలి అని ఇక్కడ చెప్పడం జరిగింది. కాంక్షస్థ కర్మణాం సిద్ధిం యజస్త ఇహ దేవత క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ. అంటే కాంక్షస్థ అంటే కోరుతూ, కర్మాణం కామ్యకర్మలకు, సిద్ధిం పూర్ణత్యాన్ని యజంతే యజ్ఞాల ద్వారా పూజిస్తారు. ఇహ ఈ భౌతిక జగత్తులో దేవతలను క్షిప్రం అతి శీఘ్రమే, హి నిశ్చయంగా, మానవ సంఘములో, లోకే ఈ జగత్తులో, సిద్ధి విజయము, భవతి కలుగుతుంది, కర్మజ కామ్యకర్మ నుండి. అంటే ఈ లోకంలో జనులు కామ్యకర్మలలో విజయమును కోరుకుంటారు. అందుకే వారు దేవతలను పూజిస్తారు. సహజంగా వారు ఈ జగత్తులో శీఘ్రమే కార్యకర్మలకు ఫలాలను పొందుతారు. అంటే ఇక్కడ మనం శుద్ధమైన భక్తిని వ్యక్తపరుస్తూ కోరికలను కూడా కోరుకుంటూ ఆ కామ్యకర్మలలో విజయాన్ని చేకూర్చమని దేవునికి యజ్ఞాలు, యాగాలు, పూజలు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు కదా. ఇలా నిజమైన భక్తిని వ్యక్తపరుస్తూ చేసే ఏదే ఒక పూజ కానీ వాళ్ళకి త్వరలోనే రిజల్ట్ ఇస్తుందని ఈ శ్లోకంలో చెప్పబడింది. భాష్యము: ఈ భౌతిక జగత్తులో దేవుళ్ళు లేదా దేవతల గురించి ఒక గొప్ప తప్పు అభిప్రాయం ఉన్నది. అల్పబుద్ధి కలిగిన జనులు గొప్ప పండితులుగా చలామణి అవుతున్నప్పటికీ ఈ దేవతలను భగవంతుని వివిధ రూపాలుగా భావిస్తారు. నిజానికి దేవతలు భగవంతుని విభిన్న రూపాలు కారు. వారు భగవంతుని వివిధాంశములు. భగవంతుడు ఒక్కడే, కానీ అంశులు చాలా ఉంటాయి. నిత్యానాం భగవంతుడు ఒక్కడేనని వేదాలు చెప్పాయి. ఈశ్వర పరమః కృష్ణ, పరమేశ్వరుడు ఒక్కడే, శ్రీకృష్ణుడే. ఈ భౌతిక జగత్తును పాలించడానికి దేవతలకు శక్తులు ఇవ్వబడినాయి. ఈ దేవతలందరూ విభిన్న స్థాయిల్లో భౌతిక శక్తి కలిగిన జీవులే. నిత్యానం వారు భగవానునితో అంటే నారాయణునితో, విష్ణువితో లేదా కృష్ణునితో సమానులు కాజాలరు. ఎవడైతే భగవంతుడు, దేవతలు ఒకే స్థాయిలో ఉన్నారని తలుస్తాడో వాడు నాస్తికుడు లేదా పాశింపబడని పిలువబడతాడు. బ్రహ్మ, శివుడు వంటి మహాదేవతలైన భగవంతునితో పోలరు. నిజానికి భగవంతుడు బ్రహ్మ, శివాది దేవతలచే పూజింపబడతాడు. శివ వివరించి సుతం. అయినా ఆశ్చర్యకరంగా భగవానునికి మనుష్య రూపం ఆపాదించడం లేదా భగవానునికి జంతు రూపాన్ని ఆపాదించడం అనే తప్పు భావనలో మూఢలచే పలువురు మానవ నాయకులు ఆశ్చర్యింపబడుతుంటారు. ఇహదేహవత అనే పదము ఈ భౌతిక జగత్తులోని శక్తివంతమైన మనిషిని లేదా దేవతను సూచిస్తుంది. కానీ నారాయణుడు
నారాయణుడు, విష్ణువు లేదా దేవదేవుడైన శ్రీకృష్ణుడు ఈ జగత్తుకు చెందినవాడు కాడు. అతడు భౌతిక సృష్టికి పైన ఉండేవాడు, అతీతమైన వాడు. నిరాకారవాదులలో ప్రధానమైన శ్రీపాద శంకరాచార్యులు కూడా నారాయణుడు లేదా శ్రీకృష్ణుడు ఈ భౌతిక సృష్టికి పరమైన వాడని చెప్పారు. అయినా మూర్ఖజనులు కృతజ్ఞాన శీఘ్ర ఫలితాలు కోరే కారణంగా దేవతలను పూజిస్తారు. వారి ఫలితాలను ఉద్దేశింపడానికి తెలియకోలేరు. బుద్ధివంతుడు శ్రీకృష్ణ భక్తి భావనలో ఉంటాడు. ఏదో తక్షణమైన తాత్కాలికమైన లాభం కొరకు అల్పదేవతలను పూజించవలసిన అవసరములు అతనికి లేదు. ఈ భౌతిక జగత్తుకు చెందిన దేవతలు వారి ఆరాధనకు ఈ జగత్తు విలువ ఎంతో నశింపబోతారు. అంటే ఇక్కడ మనం ఎన్నో రకాల దేవతలను పూజిస్తూ ఉంటాం, స్మరిస్తూ ఉంటాం, కీర్తిస్తూ ఉంటాం. అంటే మానవుల యొక్క కోరికలను నెరవేర్చుకోవడానికి పూజా విధానాలను ఎన్నింటినో ఎంచుకొని ఏదో ఒక దేవుని రూపంని ఎంచుకొని తనకైతే పూజని చెల్లిస్తూ తన కోరికలను తన ఒక కార్య విజయం కొరకు యజ్ఞయాగాదులు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. కాకపోతే వీళ్ళందరూ భగవానుడు కాలేరు. అంటే దేవుని యొక్క అంశాలు వీళ్ళు. ఇదివరకు చెప్పుకున్నట్టయితే మనం అనేక శ్లోకాల్లో చెప్పుకున్నాం. ప్రప్రథమ ప్రభువు ఎవరంటే శ్రీకృష్ణుడు, తన అవతారాలైనటువంటి నారాయణుడు, శంకరుడు ఇలాంటివే. వీళ్ళే ఒక ప్రథమ దేవురు అని ఇక్కడ చెప్పడం జరిగిందండి. కాకపోతే మనం ఎన్నో రకాల రూపాలని ఎంచుకొని పూజలు అయితే చేస్తాం కదా, అవన్నీ మానవ కల్పనలే. అంటే ఆ రూపాలని ఎంచుకోవడంలో వాళ్ళ కోరికలను తీర్చుకొని స్వార్థమే వ్యక్తపరుస్తారు. కాబట్టి ఇక్కడ దేవుడు ఒక్కడే, వీళ్ళందరూ దేవుని అంశాలు అని మనం గుర్తెరగాలి. వీళ్ళే భగవంతుడు అని మనం ఇక్కడ భ్రమలో ఉండటం. మన చిన్న చిన్న కోరికలను అయితే వీళ్ళు తీరుస్తారు. కాకపోతే భక్తికి ఆధ్యాత్మికతకు ఏకైక మార్గాన్ని చూపించే ప్రభువు అని మళ్ళీ మళ్ళీ చెప్పేందుకు వీలయ్యే భగవంతుడు ఒక్కరే, శ్రీకృష్ణ పరమాత్ముడు. సో మనం భక్తిని వ్యక్తపరచాలి, నిజమైన భక్తిని రీచ్ అవ్వాలి, నిజమైన ఆధ్యాత్మికతను మనం పొందాలి, ఆ తృప్తి మనం పొందాలి, ఆ ముక్తిని మనం పొందాలి. అలాంటి ఆధ్యాత్మిక భావనను మనం ఫీల్ అవ్వాలంటే ఏకైక గురువు కానీ భగవంతుడు కానీ మనకి శ్రీకృష్ణ పరమాత్ముడే అని ఈ శ్లోక వివరణలో కూడా మళ్ళీ 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 ఇక్కడ చెప్పడం అయితే జరిగిందండి. ఇక కొందరైతే జంతు రూపాలన్నింటినీ దేవుడు అని పోల్చేస్తుంటారు మూర్ఖత్వంతో. లేదా తనే ఇలా జంతు రూపంలో వచ్చాడు, ఇంకో రూపంలో వచ్చాడు, ఏదో వాళ్ళకి తోచిన రూపాలనైతే వాళ్ళు దేవుడిగా అవగాహన చేసుకుంటూ ఉంటారు. కాకపోతే వీళ్ళందరూ డైరెక్ట్గా భగవంతుడే వచ్చాడనేది కాదు, వాళ్ళందరూ భగవదాంశాలు. భగవంతుడు వేరు, భగవత అంశాలు వేరు అనేది ఇక్కడ మనం గుర్తెరగాలి అని ఈ శ్లోకంలో చెప్పబడింది. అతడు భౌతిక స్థితికి పైన ఉండేవాడు, అతీతమైన వాడు. నిరాకారవాదులతో ప్రధానమైన శ్రీపాద శంకరాచార్యులు కూడా అదే విధంగా చెప్పారని ఇక్కడ చెప్పడం జరిగింది. లేదా శ్రీకృష్ణుడు ఈ భౌతిక సృష్టికి పరమైన వాడని చెప్పారు. అయినా మూర్ఖజనులు కృతజ్ఞాన శీఘ్ర ఫలితాల కోరే కారణంగా దేవతలను పూజిస్తారు. అంటే మనం మన ఫలాల్ని శీఘ్రంగా నెరవేర్చుకోవడానికే దేవతలకు పూజని చేస్తామనేది ఈ శ్లోకంలో కూడా చెప్పడం జరిగింది. నిజమైన భక్తిని వ్యక్తపరచడానికి శ్రీకృష్ణుని భక్తి నుంచి వేడుకుంటే చాలు, తనకి భక్తిని ప్రదర్శించాలి. మనం తిరిగి తన నుండి ఏది ఆశించకుండా భక్తిని మాత్రమే ప్రదర్శించినప్పుడే అది ఆధ్యాత్మికత అవుతుంది. మన కోరికలను నెరవేర్చుకోవడం చేయడాన్ని పూజ అంటారు. భక్తిని వ్యక్తపరిస్తే అది ఆధ్యాత్మికత మార్గం అని చెప్పడం జరిగింది. అయినా అంటే అల్పబుద్ధి గల జనులకే ఉద్దేశించబడినాయని తెలుసుకోలేరు. బుద్ధివంతుడు శ్రీకృష్ణ భక్తి భావనలో ఉంటాడు. ఏదో తక్షణమైన తాత్కాలికమైన లాభం కొరకు అల్పదేవతలను పూజించవలసిన అవసరము అతనికి లేదు. ఈ భౌతిక జగత్తుకు చెందిన దేవతలు, వారి ఆరాధకులు ఈ జగత్తు విలయంతో నశింపిపోతారు. దేవతల వరాలు భౌతికమైనవి, తాత్కాలికమైనవి. భౌతిక జగత్తులు, దేవతలు, వారి ఆరాధకులతో పాటుగా అందులో ఉండే జనుల విశ్వసముద్రంలో బుడగల వంటివారు. అయినా ఈ ప్రపంచంలో మానవులు తాత్కాలికమైన భూమి, పరివారము, భోగ్య వస్తువులనే లౌకిక సంపత్తుల పట్ల పిచ్చిగా
వెంటపడతారు. అటువంటి తాత్కాలికమైన విషయాలను పొందడానికి జనులు దేవతలను లేదా మానవ సంఘములలోని శక్తివంతులైన మానవులను పూజిస్తారు. రాజకీయ నాయకుడిని పూజించడం ద్వారా ఏ వ్యక్తి అయినా ప్రభుత్వంలో ఏదో మంత్రి పదవిని పొందితే గొప్ప వరం సాధించినట్టుగా భావిస్తాడు. అందుకే తాత్కాలిక వరాలకు పొందడానికి అందరూ నామమాత్ర నాయకులకు లేదా పెద్ద మనుషులకు మడుగులు ఒత్తుతుంటారు. నిజానికి వారు అటువంటి పొందుతూనే ఉంటారు. అటువంటి మూర్ఖులను భౌతిక అస్తిత్వంలోని క్లేశాలకు శాశ్వత పరిష్కారానికి కలిగించే కృష్ణ భక్తి భావనలో అభిరుచి చూపరు. వారందరికీ ఇంద్రియ భోగమే కావాలి. కొద్దిపాటి ఇంద్రియ భోగానికైనా వారు దేవతలని విలువబడే శక్తివంతమైన జీవులను ఆకర్షితులవుతారని, అలాంటి జీవులను పూజించడానికి ఆకర్షితులవుతారని, జనులు చాలా అరుదుగా కృష్ణ భక్తి భావన పట్ల ఆకర్షితులవుతారని ఈ శ్లోకము సూచిస్తున్నది. వారు దాదాపుగా భౌతిక భోగము పట్లనే అభిరుచి కలిగి ఉంటారు. అందుకే వారు ఎవరో శక్తివంతుడైన జీవుని పూజిస్తారు. అంటే ఇక్కడ మన కోరికలను నెరవేర్చుకోవడానికి మానవుడు గొప్ప గొప్ప వ్యక్తుల్ని పూజించడం. ఎగ్జాంపుల్కి చెప్పాలంటే తనే నా రోల్ మోడలు, తనే నా లీడరు, తన అడుగు జాడల్లోనే నేను వెళ్తాను, తనే నాకు ఏంటారు అది మంచి అవగాహన ఇచ్చే మన గుడ్ విల్ని, అంటే మనం మంచి కోరేవాళ్ళు తనే అనేసి భ్రమలో తననైతే ఆరాధిస్తూ ఉంటారు. తనేం చెప్పినా గొప్పగా చెప్తున్నారని, తను చెప్పేదే రైట్ అని జైలు కొడుతూ తన్ని ఫాలో అయిపోతూ ఉంటారు. వాళ్ళైతే వాళ్ళ ఒక కోరికలను తీర్చుకోవడానికే తన వైపు భక్తిని ప్రదర్శిస్తారు. అది కొద్దిపాటి వ్యవధి వరకునే, అంటే తాత్కాలికమే, ఇది శాశ్వతమైతే కాదు. అంటే కొందరు ఇళ్ళకి, పదవులకి లేదా పేరుకి, ఇలాంటప్పుడు కొందరిని స్వామీజీలను అయితే కూడా ఫాలో అయ్యే విధానాలను కూడా మనం చూస్తుంటాం. ఇవి కూడా తాత్కాలికమే, శాశ్వతమైతే కాదు. కాకపోతే శ్రీకృష్ణ భక్తి పట్ల భక్తిని వ్యక్తపరచడమే శాశ్వతమైన భక్తి, శాశ్వతమైన ఆధ్యాత్మిక భక్తి అని ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే ఎలాంటి స్వార్థాలకు కాకుండా, ఈ తాత్కాలికమైన ఆకర్షణలకు అట్రాక్ట్ కాకుండా, కేవలం శ్రీకృష్ణ పట్ల ఆకర్షణ ఎవరో కొందరు మాత్రమే వ్యక్తపరుస్తారు. అలాంటి కొందరిలో మీరు కూడా ఒక్కరవ్వాలని ఇవాటి వీడియోలో నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఈ భగవద్గీతని డైలీ చదవడం లేదా వినడం, మన వీడియోస్ చూడడం, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం, నలుగురికి చెప్పడం, చర్చించడం, ఇలాంటివి చేయండి అని ఈ వీడియో ద్వారా నేనైతే చెప్తాను. ఇదే అండి వాటి వీడియో. ఈ శ్లోక వివరణ అయితే మీకు మంచిగా అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.